మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ముస్లిం మత పెద్దకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఆల్ ఇండియా ఇమాం అధ్యక్షుడు ఉమేర్ అహ్మద్ ఇలియాస్ కు వ్యతిరేకంగా ఫత్వా జారీ అయింది. ఇంతకీ ఫత్వాపై ఇమాం స్పందన ఏంటి? అయోధ్యలోని భవ్య రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి ఢిల్లీకి చెందిన ఆల్ ఇండియా ఇమాం అధ్యక్షుడు అహ్మద్ ఇలియాస్ కూడా హాజరయ్యారు. తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాన్ని గౌరవించి వెళ్లిన ఆయనకు కొందరి నుంచి వేధింపులు, బెదిరింపులు మొదలయ్యాయి. ప్రజల మధ్య సామరస్యం అవసరమనే సందేశాన్నిచ్చే ఉద్దేశంతోనే తాను రామాలయ విగ్రహ ప్రతిష్ఠకు వెళ్లానన్నారు ఇమాం అహ్మద్ ఇలియాస్. 2 రోజుల పాటు ఆలోచించిన తర్వాత ఆ విషయంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన జీవితంలోనే అది అతిపెద్ద నిర్ణయమన్నారు. అయోధ్యలో సాధువులు, ఆలయ ట్రస్ట్ సభ్యులు తనను సాదరంగా ఆహ్వానించారని తెలిపారాయన. ఆ రోజు నుంచే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు వివరించారు ఇమాం అహ్మద్ ఇలియాస్. బాలరాముడి విగ్రహ ప్రతిష్టను వ్యతిరేకించేవాళ్లు పాకిస్తాన్కు వెళ్లిపోతే మంచిదన్నారు ఇమాం అహ్మద్ ఇలియాస్. తాజాగా తాను అయోధ్యకు వెళ్లకుండా ఉండాల్సిందంటూ ఫత్వా జారీ చేశారని తెలిపారు. అయితే తనను ప్రేమించేవాళ్లు, దేశాన్ని ప్రేమించేవాళ్ల మద్దతు తనకు ఎప్పుడూ ఉంటుందన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందువల్ల క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారాయన. ఇమాం పదవికి రాజీనామా చేసేది కూడా లేదన్నారు. వాళ్లు తమకు నచ్చినది చేసుకోవచ్చన్నారు ఇమాం అహ్మద్ ఇలియాస్. మొత్తానికి తనను బెదిరిస్తున్న వాళ్లకు సరైన రీతిలో సమాధానమిచ్చారు ఇమాం. రాముడు అందరివాడని చాటి చెప్పారు.